హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజైతే నేను బెంగుళూరు ఎళ్తున్నానండి. ఎందుకు, ఏంటి అనేది కూడా మొత్తం చెప్తాను వ్లాగ్‌లో అయితే. ముందైతే ఇక్కడ బట్టలైతే సర్దుకుంటున్నాను. సో, నాకు ఇప్పుడు చాలా తక్కువ టైం ఉందనమాట. సో, దానికోసం బట్టలైతే పెట్టుకుంటున్నాను. నేను జస్ట్ 1 డే కోసం వెళ్తున్నాను. అంటే ఈరోజు నైట్ ఇక్కడి నుంచి వెళ్తాను కదా! రేపు నైట్ అయితే అక్కడి నుంచి వచ్చేస్తాను. ఇది ఆల్రెడీ కార్డ్ సెట్ నేను మీకు షార్ట్స్‌లో చూపిచ్చాను కదా! చాలా కంఫర్టబుల్‌గా ఉందండి. కావాలి అంటే మీరు ట్రై చేయొచ్చు. షార్ట్స్‌లో నేను లింక్ కూడా ట్యాగ్ చేసున్నాను. నాకు జస్ట్ 500 చేంజ్‌కే వచ్చిందనమాట. ఇక్కడ ఇంకొక డ్రెస్ ఉంది. అది కూడా చూపిస్తాను. యాక్చువల్‌గా మదర్స్ డే అప్పుడు ఏసుకుందాం అని చెప్పి ఇది నేను కొనుక్కున్నాను. కాకపోతే శ్రీకర్ నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉండడం వల్ల ఇంకా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వేసుకుందామనైతే అనుకున్నాననమాట. ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ఇది నాకు 649 ఎంతో పడింది. ఫ్రాక్ లాగా ఉందనమాట. బట్ చాలా బావుంది. కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. వైట్, పింక్ మనకెప్పుడు కూడా క్లాసీ కాంబినేషన్ కదా! సో, దాని గురించి అలాగే దానికి మ్యాండరిన్ కాలర్ వచ్చిందనమాట. నేను ఈ కలర్ వేసుకొని చాలా రోజులైంది. సో, నాకెందుకో అమెజాన్‌లో సజెస్ట్ అయింది. సడెన్‌గా ఒకరోజు నోటిఫై అయిందనమాట. బావుంది కదా! అని తీసుకున్నాను. కావాలి అనుకుంటే లింక్ అడగొచ్చు, ఇస్తాను. ఇదంతా స్పాన్సర్ ఏం కాదు. నా డబ్బులతో నేను కొనుక్కున్నవే. మీరు అంటూ ఉంటారు కదా! మీరు రెడీ అవుతున్నప్పుడు అవుట్‌ఫిట్స్ గురించి చెప్పొచ్చు కదా! మీ అవుట్‌ఫిట్స్ బావుంటాయని చెప్పి దాని గురించయితే చెప్తూ ఉన్నాననమాట. ఇంకా బ్యాగ్ సర్దేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోతే స్టార్ట్ అయిపోవడమే. మధ్యలో అయితే కొన్ని పనులున్నాయి. అదంతా చూసుకొని మా హస్బెండ్ నన్నైతే బస్ ఎక్కిచ్చేస్తారు. శ్రీకర్ చాలా రోజుల తర్వాత అనమాట నన్ను వదిలి ఉండడం. నిజానికి అంత దూరం తను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడైనా నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండటం, లేకపోతే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే తను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది గానీ, ఇంత దూరం అయితే ఎప్పుడు వదలలేదు. అలాగే ఇన్ని రోజులు కూడా ఎప్పుడు ఉండలేదనమాట. సో, నేను ఫ్రెష్ అయ్యొచ్చేలోపు మేమప్పుడు అక్క, బావగారోళ్ళొచ్చినప్పుడు నెక్సెస్‌కెళ్ళామని చెప్పాను కదండీ! అప్పుడు ఈ టాయ్ ట్రైన్ అయితే ఎక్కాము. ఆ వ్లాగ్ పెట్టినప్పుడు ఈ క్లిప్ అయితే మిస్ అయింది. సరే, ఈరోజు వీడియోలో పెడితే రిలేటెడ్‌గా ఉంటుంది కదా! అని చెప్పి ఇంకా ఇప్పుడైతే పెడుతున్నాను. ఇక్కడైతే మేము టాయ్ ట్రైన్ ఎక్కామనమాట. మంచిగా ఎంజాయ్ చేసాం. శ్రీకర్, నేను, అక్క. అదే ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. సో, మీకిలాంటి రైడ్స్ నచ్చుతాయా? నాకైతే శ్రీకర్‌తో పాటు నేను గూడా ఎక్కేస్తా ఉంటాను. ఇలాంటివేమన్నా పెద్దోళ్ళు అలౌ చేసేయి ఉంటే ఎగ్జిబిషన్‌లో అయినా, ఇలా మాల్స్‌లో అయినా నాకు భలే సరదాగుంటది. ఎందుకంటే మన చిన్నప్పుడు ఇవన్నీ లేవు కదా! ఇంకా తర్వాతయితే ఫ్రెష్ అయిపోయి ఇంక రెడీ అయిపోయాను. సో, కంఫర్టబుల్‌గా ఉండడానికి కాటన్ చూజ్ చేసుకున్నాను. అప్పుడు హైదరాబాద్ చాలా ఎండగా ఉంది. బట్ నేనెళ్ళేటప్పటికి వర్షంగా ఉంది. నేను వెళ్ళిన రోజు బెంగుళూరు నాకైతే చల్లగానే అని అనిపిచ్చింది. బట్ మా అక్క, బావగారు వాళ్ళైతే ఈరోజు వేడిగా ఉంది బెంగుళూరు అనైతే చెప్పారు. బాబోయ్! హైదరాబాద్ వెదర్‌కి, బెంగుళూరు వెదర్‌కి చాలా డిఫరెన్స్ ఉంది అనైతే అనుకున్నాను. ఇది నా ఫస్ట్ టైమ్ కాదు. అంతకుముందు ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను. బట్ ఏంటంటే అప్పుడు ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళామనమాట. నేను, మా హస్బెండ్, మా బాబు వెళ్ళాము. సో, ఇంతకీ ఇప్పుడు నేను బెంగుళూరు ఎందుకెళ్తున్నానంటే శ్రీకర్, మా అక్క, బావగారు, మా బాబు వచ్చినప్పుడు వాళ్ళతోటి బెంగుళూరు ఎళ్ళాడు హాలిడేస్‌కి, అక్కడ కొన్ని రోజులు ఉంటానని చెప్పి. సో, ఇంకా తనని పిక్ చేసుకోవాలి కదా! సో, తనని తీసుకొద్దామని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను. ఇది యాక్చువల్‌గా మేమిద్దరం కలిసి వెళ్లి తీసుకురావాలి. బట్ మా హస్బెండ్‌కి సడెన్‌గా ఏదో వర్క్ ఉండడం వల్ల నేను రాలేను, నువ్వు వెళ్లి తీసుకొచ్చేయి అన్నారు. నేను సోలో ట్రిప్స్ చేసి చాలా రోజులైపోయింది. అంటే కోల్కతాలో ఉన్నప్పుడు బాగా తిరిగేదాన్ని. అంటే మా హస్బెండ్‌కి అంత టైము ఉండేది కాదు. అంటే ఫంక్షన్స్‌కి గానీ, వాటిలకి రావడానికి. బట్ నేను అంటే ఎవ్రీ 4 మంత్స్‌కో లేకపోతే ఎవ్రీ 5 మంత్స్‌కో వన్స్ అన్నా ఒకసారి వచ్చి వెళ్తూ ఉండేదాన్ననమాట. శ్రీకర్ పుట్టినాక కూడా నేను, శ్రీకర్ బాగా ట్రావెల్ చేశాము. ట్రైన్ జర్నీస్ అయితే చాలా ఎక్కువ చేశామనమాట. మా హస్బెండ్ ఉన్నప్పుడైతే ఫ్లైట్ జర్నీస్ చేసేవాళ్ళం. నేను ఒక్కదాన్నే వస్తే మాత్రం ట్రైన్‌కొచ్చేదాన్ని కంఫర్టబుల్‌గా ఉంటుందని చెప్పేసి. బట్ ఇది హైదరాబాద్ వచ్చేసి అరౌండ్ 4 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి నేను ఇంత లాంగ్ జర్నీస్ దట్ టూ సోలో చేసి చాలా రోజులయిపోతుంది. కొంచెం ఎందుకో టెన్షన్ కూడా వచ్చేసింది నాకు. బట్ ఫైనల్‌గా అయితే ఎళ్ళొచ్చాను. అదే వ్లాగ్ అనమాట. ఏఎంబీ పక్కన ఒక చిన్న పనుంది. అది చూసుకుందాం అని చెప్పేసి ఏఎంబీ దగ్గరికైతే వచ్చాము. ఇది సాటర్‌డే అనమాట. మేమెళ్ళేసరికి క్రౌడ్ పెద్దగా లేరు కానీ రిటర్న్ కార్ తీసుకొని పార్కింగ్‌లోంచి బయటకొస్తుంటే మామూలుగా లేదు క్రౌడ్. రోడ్డు మీదే చాలా సేపు ఉండిపోయామనమాట. ఏఎంబీకి మనం సండే ఎళ్ళినా, సాటర్‌డే ఎళ్ళినా అంతే స్ట్రక్ అయిపోతాము. లోపల మాల్‌లో స్ట్రక్ అవ్వడం వేరు. మనకి పార్కింగ్ నుంచి కారు బయటకొచ్చేలోపే మనకి నీరసం వచ్చేస్తదనమాట. జస్ట్ నేను అందరిని ఉద్దేశించి చెప్పట్లేదు. నాకైతే అలాగే అనిపిస్తది ఎప్పుడు ఏఎంబీకెళ్ళినా. అలా కాకుండా మనం నార్మల్ క్యాబ్ బుక్ చేసుకుంటే ఈజీగా ఉంటదేమో, బయట రోడ్ మీదకొచ్చి క్యాబ్ ఎక్కేయొచ్చు అన్న ఫీలింగ్ ఉంటది నాకు. సో, ఇక్కడ ఈ బిల్డింగ్‌లో కొంచెం చిన్న పనుంటే చేసుకుందామనైతే వచ్చాము. యాక్చువల్‌గా నా వర్క్ నాది కాదు మా హస్బెండ్‌ది. 2 పనులు అయిపోతాయి కదా! అని కొంచెం ముందే స్టార్ట్ అయ్యి వచ్చామనమాట. నాకైతే బస్సు 8:30కి హైటెక్ సిటీలో ఎక్కాలి నేను. సరే, ఇక్కడ పని చూసుకున్న తర్వాత ఎక్కిస్తా అన్నారు. మళ్ళీ తను ఇంటికొచ్చో, లేకపోతే నేను మధ్యలో జాయిన్ అయితేనో టైం సెట్ అయ్యేలాగా అనిపించలేదు. సరే ఇంకా అని చెప్పి నేనే తనతో పాటయితే వచ్చేసాననమాట.
సో, మీరందరూ అడుగుతున్నారు కదా! "నీ వ్లాగ్స్ ఎప్పుడొస్తాయి? నీ వ్లాగ్స్ సోలో వ్లాగ్స్ పెట్టవా? నువ్వు వ్లాగ్స్ చెయ్యవా?" ఇలాంటి క్వెషన్స్. సో, ఈ రోజు నుంచి అన్ని వీడియోలు నావే వస్తాయి. ఈ వీడియో కూడా మొత్తం నా గురించి, మా ఫ్యామిలీ గురించి, నేను వ్లాగింగ్ ఎలా చేస్తాను అనేదే ఉంటది. హోప్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా గనక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి, హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయొచ్చు. చూసారా వెళ్ళేటప్పుడు ఎంత ఖాళీగా ఉందో, వచ్చేటప్పుడు అంత క్రౌడెడ్‌గా ఉందనమాట. యాక్చువల్‌గా మేము పెట్టింది ఏఎంబీ పార్కింగ్‌లో కూడా కాదు. పక్కన వేరే పార్కింగ్‌లో. బట్ ఆ సందులోంచి బయటకొచ్చేసరికి చాలా టైం పట్టేసింది. ఎప్పుడు ఏఎంబీకెళ్ళినా కూడా సాటర్‌డే, సండే నాకు ఆ పార్కింగ్‌లోనే ఎక్కువ సేపు ఉండిపోయామన్న ఫీలింగ్ అయితే వస్తది. మేము చాలా తక్కువ వెళ్తాంలెండి, అది వేరే విషయం. నేను మాల్స్ అసలు చాలా తక్కువ విజిట్ చేస్తాను. ఇంకా మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు గనుక వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే ఏమవుతుందంటే వీడియో అనేది చాలా మందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. అప్పుడు వ్యూస్ వస్తాయి కదా! నాకు కూడా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందనమాట. ఇంకా ఇప్పుడైతే మేము హైటెక్ సిటీకైతే స్టార్ట్ అయ్యాము. బట్ ఎప్పుడో మధ్యాహ్నం చేసిన లంచ్ అనమాట. ఏమీ తినలేదు. సరే ఏదైనా ప్యాక్ చేయించుకుందామా, ఏమన్నా తిందామా అంటే ఏఎంబీలోకే వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. బట్ అక్కడికెళ్ళి బయటకొచ్చేలోపు మళ్ళీ ఉన్న టైం అయిపోద్దని ఫీల్ అయ్యా నేను. సరే కదా అని ఆన్ ది వేలో ఈ కాలిఫోర్నియా బురిటో అయితే కనిపించింది. సరే ఇంకేదైనా తిందాం కదా అని లోపలికొచ్చాము. అక్కడ కూడా ఆర్డర్ తీసుకున్నా లేకపోతే మనతో పాటు తీసుకెళ్ళినా కూడా చాలా టైం పట్టేలా ఉంది. మా హస్బెండ్ అన్నారు, "ముందు ఏదో ఒకటి తినేసేయి ఫస్ట్, తర్వాత ఏదైనా ప్యాక్ చేస్తారు ఈలోపు బస్‌లో తిందువు గాని" అని చెప్పి. సో, అక్కడ చాలా సేపు చూసిన తర్వాత నాకైతే రైస్ బౌలే నచ్చింది. అంటే మిక్స్‌డ్‌గా అన్నీ వెళ్ళిపోతాయి గదా! అంటే ఫుల్‌ఫిల్లింగ్‌గా ఉంటది. ఎక్కువ రైస్ తిన్న ఫీలింగ్ ఉంటది. సో, నాకు కొన్ని కొన్ని సార్లు రైస్ తింటేనే, కొన్ని కొన్ని సార్లు కాదు అన్ని సార్లు నా మీల్ కంప్లీట్ అవ్వాలంటే రైస్ తింటేనే నాకు ఆ ఫీల్ ఉంటది. ఇంక అందుకని చెప్పి నేను బొరిటో రైస్ బౌల్ ఏదో అంటే అది తీసుకున్నాననమాట. సో, చికెన్ తోటి తీసుకున్నాను నాన్ వెజ్‌ది. మా హస్బెండ్ నార్మల్ అంటే ఏవో స్నాక్ లాంటివి అలా తీసుకున్నారనమాట. అంటే కొన్ని టాకోస్ అనుకుంటా తీసుకున్నారాయన. అవి తింటూ ఉన్నాము. సో, ఇంకా ఈ బౌల్ మొత్తం నేను తినలేకపోయేసరికి ఈ బౌలే షేర్ చేసుకున్నాం. తను ఒక టాకో తీసుకొని ఇది షేర్ చేసుకున్నారనమాట. ఇంకా నాకు కూడా సరిపోయింది. ఇంకా ఇంటికెళ్ళి ఏమైనా కావాలి అంటే తింటా, లేకపోతే పడుకొని పోతానన్నారు. సరే ఇంకా షేర్ చేసుకొని ఇద్దరం తినేసామనమాట. వీకెండ్ కదా! ఇంట్లో ఒక్కళ్ళే ఉంటే చాలా బోర్‌గా ఉంటది. సో, ఇంతకు ముందంతా వీక్ అంతా ఫ్రెండ్స్, రిలేటివ్స్ తోటి హడావిడిగా ఉంది. మా ఇల్లు 10 డేస్. ఈరోజు నేను గూడా వెళ్ళిపోతే మా హస్బెండ్‌కి కొంచెం బోర్ కొడతది అనైతే నేనైతే అనుకున్నా, ఫీల్ అయ్యా. సో, నాకు బస్ ఎక్కినంత వరకు ఆ ఫీలింగ్ తెలియలేదు గానీ, దానికి బాయ్ చెప్పేటప్పుడు అనిపిచ్చింది. నేనొక్కడే ఉండాలి కదా! ఈ 2 డేస్ అని జెప్పి. ఎందుకంటే నార్మల్‌గా అయితే ఓకే. బట్ అంతకుముందు వీక్ అంతా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ వచ్చుండడం వల్ల ఇల్లు మనకు ఒకేసారి బోసిపోయిన ఫీలింగ్ ఉంటది కదా! శ్రీ లేకపోతేనే మా ఇల్లు చాలా బోసిపోయిన ఫీలింగ్ ఉంది. ఇంకా ఒక్కళ్ళే ఉండాలంటే కష్టం. బట్ తప్పదు, నేను వెళ్తే గాని శ్రీ వెనక్కి రాడు కదా! ఇంకా నేనైతే అంబారీ ఉత్సవ్ అయితే బుక్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడికైతే ఎక్కేసాననమాట పైన సీట్. ఈ బస్సు చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. అంటే చాలా లావిష్‌గా ఉంటది. చాలా స్పేషియస్‌గా ఉంటది. మనీ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడైతే నేను హైటెక్ సిటీ శిల్పారామం ఉంటుంది కదా! దాని అపోజిట్ నుంచయితే స్టార్ట్ అయ్యాను. సో, నేనైతే కెంపేగౌడ బస్ స్టాండ్‌కెళ్ళాలనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క గాని, బావగారు గాని వచ్చి నన్ను పిక్ చేసుకొని ఇంటికైతే తీసుకెళ్తారు. సో, నా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంతసేపు బానే ఉంది. తీరా లోపలికెళ్ళిన తర్వాత కొంచెమైతే మా హస్బెండ్ గురించే కొంచెం అనిపిచ్చింది. అయ్యో! బిక్కు బిక్కుమంటూ ఒక్కళ్ళే ఉండాలి కదా! ఈ 2 డేస్ అని. ఇంకా చాలా స్పేషియస్‌గా ఉంటది. చాలా కంఫర్టబుల్‌గా ఉంటది ఈ బస్సు. ఆల్రెడీ మేము ఒకసారి ట్రావెల్ చేసున్నాము. బెంగుళూరు వెళ్ళాము. చాలా కంఫర్టబుల్‌గా ఉందనమాట. సో, అందుకే మళ్ళీ దీనికే బుక్ చేశారు. అందరం వచ్చుంటే ఆ బెర్త్‌కొచ్చేవాళ్ళం. ఇప్పుడు నేనైతే సింగిల్ తీసుకున్నాను. పైకైతే ఎక్కేసి కూర్చున్నాననమాట. సో, మనకి కర్టెన్స్ అంతా కంఫర్టబుల్‌గా ఉంటది కాబట్టి ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం లేదు. సో, దిగేటప్పుడే టెన్షను. కరెక్ట్‌గా దిగుతానా లేదా అని చెప్పి. ఎందుకంటే అది లాస్ట్ స్టాప్ కాదంట. పైన శాంతినగర్ అని చెప్పి ఇంకో స్టాప్ ఉంటదంట. నేనైతే కెంపెగౌడ బస్ స్టాండ్‌లో దిగాలి. లాస్ట్ టైమ్ చూసాను. నాకు అంటే బానే గుర్తుపడతాననైతే నమ్మకం ఉంది గానీ, సో, ఇక్కడైతే కొంచెం ఇంటి గురించి ఫీలింగుంది. బట్ ఎక్కిన ఒక 10 మినిట్స్ తర్వాత నేనైతే నార్మల్ అయిపోయాను. హ్యాపీగానే ఉన్నాను. శ్రీకర్‌ని చూస్తానన్న ఫీలింగ్ ఎక్కువగా ఉందనమాట. ఎందుకంటే అరౌండ్ ఒక 1 వీక్ ఉన్నాడనుకుంటా అక్కడ. చాలా రోజులయిపోయిన ఫీలింగొస్తుంది నాకు. బట్ వాడైతే మస్తు ఎంజాయ్ చేశాడక్కడ. ఫస్ట్ టైమ్ కదా ఇలా వెళ్ళడం. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా! చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అక్కడ బెంగుళూరంతా ఎక్స్‌ప్లోర్ చేసి, మొత్తం అంతా అక్కడంతా తిరిగేసి, బాగా ఎంజాయ్ చేశానని చెప్తూ ఉన్నాడనమాట రోజు అయితే. సో, నేనైతే వాడిని చూడాలని సూపర్ డూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను.
ట్రావెల్ పార్ట్నర్ ఎవరో ఒకళ్ళు లేనప్పుడు మనం ఫోన్‌లో చాటింగ్ చేస్తాం. లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ చూస్తాం. లేకపోతే ఫేస్‌బుక్ చూస్తూ ఉంటాం కదా! సో, నాకెందుకో ఈ బుక్ చదవాలి అని అనిపిచ్చింది. సరే కదా అని తెచ్చుకున్నాను. ఈ బుక్ చదువుదామని. కొని ఎప్పటినుంచో ఇంట్లో అలా టేబుల్ మీద పెట్టేసుంది. ఎప్పుడో కొన్నాను చదవాలి అని చెప్పి. దానికైతే ఈరోజు ముహూర్తం కుదిరిందనమాట చదువుదామని చెప్పేసి. అంటే మన లైఫ్‌లో కొన్ని కొన్ని సార్లు ఏం జరుగుతదో తెలీదు. దాని వెనక ఏమై ఉండొచ్చు అని రీజన్ తెలియకుండానే కొన్ని ఇంట్రెస్ట్‌లు పోతాయి. సో, రీసెంట్‌గా నాకట్లాగా ఇన్‌స్టాగ్రామ్ మీద కానీ, లేకపోతే అంటే ఊరికే ఫోన్ స్క్రోల్ చేయటం మీద ఇంట్రెస్ట్ ఎందుకో తగ్గిపోయింది. సో, అది మన ఏజ్‌ని బట్టో ఏమో తెలీదు. ఈ ప్లేస్ మీలో ఎవరికైనా తెలుసా? హైదరాబాద్‌లో చాలా ఫేమస్ ప్లేస్ కదా! ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇక్కడికెళ్ళి ఐస్ క్రీమ్ తినాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా. బట్ ఒకసారి కూడా తినలేదు. మీలో ఎవరైనా తిన్నారా? తింటే గనక కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ప్లేస్ నేమ్ కూడా చెప్పండి. చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో. ఇంకా మా జర్నీ అయితే సాగుతూ ఉంది. సో, కొంచెం వర్షం కూడా పడింది ఆన్ ది వేలో. బట్ నాకైతే కంఫర్టబుల్‌గానే ఉందనమాట. ఏసీ అంతా కంఫర్టబుల్‌గా ఉంది. చక్కగా బెడ్ షీట్స్ అంతా ఇచ్చారు. డ్రాబ్యాక్ ఏంటంటే వాటర్ బాటిల్ వాళ్ళు ఇస్తారు కదా అని నేను తెచ్చుకోలేదు. వాటర్ బాటిల్ అయితే లేదు. యూజువల్‌గా మనకి ఏపీఎస్ఆర్టీసీలో గానీ, తెలంగాణలో గానీ అంటే ఈ బసెస్‌లో ఇస్తూ ఉంటారు కదా! వాటర్ బాటిల్స్. లాస్ట్ టైమ్ నాకు వాళ్ళు ఇచ్చినట్టే గుర్తుంది. బట్ మరి వాళ్ళు నాకే ఇవ్వలేదో లేకపోతే ఏమో తెలియలేదు. ఎక్సెప్ట్ వాటర్ బాటిల్ జర్నీ అంతా చాలా బాగా గడిచింది. మధ్యలో ఆగినప్పుడు వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను. ఇంకా అప్పుడు ఫుడ్ కూడా తిన్నాననమాట. సో, ఇలా జరుగుతూ ఉంది. జరుగుతూ ఉండగానే ఎంజీపీఎస్ అయితే వచ్చేసింది. ఇప్పుడంటే ఎంజీపీఎస్‌కి పెద్దగా రావట్లేదు కానీ, హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఎంజీపీఎస్‌ని చూస్తే నాకు 2 ఫీలింగ్స్ వచ్చాయి. ఎళ్ళేటప్పుడు ఎంజీపీఎస్‌ని చూస్తే హమ్మయ్య! హైదరాబాద్ వదిలి ఇంటికెళ్ళిపోతున్నాం అన్న ఫీలింగ్ ఉండేది. రిటర్న్‌లో ఎంజీపీఎస్ చూస్తే హమ్మయ్య! హైదరాబాద్ వచ్చేసాం అన్న ఫీలింగ్ ఉండేది. ఆ రెండిటికి డిఫరెన్స్ ఓన్లీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడే మనకు తెలుస్తది. ఆ ఎంజీపీఎస్‌ని చూసినప్పుడు ఎవ్రీ టైమ్ నేనైతే వెళ్ళేటప్పుడు ఒకలాగా, వచ్చేటప్పుడు ఒకలాగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఇంకా చాలా రోజుల తర్వాత చూసాను నేను ఎంజీపీఎస్ రీసెంట్ టైమ్స్‌లో ఇటు రావట్లేదు. జర్నీలు బస్‌లో చేయట్లేదు కాబట్టి, ఇంకా అయితే కాసేపు పడుకుందాం అని చెప్పేసి పడుకున్నాను. పక్కన కార్‌లో చిన్న బేబీ అయితే కనిపిస్తూ ఉందనమాట. సో, ట్రాఫిక్ చాలా పీక్ టైమింగ్స్‌లో పడిపోయాం. ఎందుకంటే 8:30కే కదా బస్సు. ఈ వీటిని ఏమంటారో నాకు తెలీదు ఈ లైటింగ్‌ని. అవైతే భలే ఉన్నాయి. త్రూ ఔట్ నైట్ అంతా ఉంచేసారనమాట. సో, నేను వీడియోస్ తీసుకున్నా, బుక్ చదువుకున్నా అంతా కంఫర్టబుల్‌గా ఉండిందనమాట. నార్మల్ లైట్ ఆన్ చేయకోకుండా. బట్ రిటర్న్ బస్‌లో అయితే అవి లేవు. ఓన్లీ ఈ బస్‌లోనే ఉన్నాయి. నేమ్ చెప్పట్లేదు. అంటే నాకే ఏమంటారో తెలీదు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వటం అని చెప్పి మా హస్బెండ్‌ని అడుగుదాం అనుకున్నాను గానీ మర్చిపోయాను. సో, ఇంకా నాతో పాటు ఇందాక వచ్చేటప్పుడు కొంచెం ఫుడ్ కూడా తెచ్చుకున్నాననమాట. సో, ఇది టైం వచ్చేసి ఇప్పుడు 12:30 ఆ టైం అప్పుడు సరే ఫుడ్ తెచ్చుకున్నాం కదా! కొంచెం తినేద్దాం అని చెప్పేసి అయితే తీసుకుంటున్నాను. ఫుడ్ అంటే మరీ ఎక్కువేం కాదు. కొంచెం నేను ఇది చికెన్ తెచ్చుకున్నాననమాట. అంటే పాప్‌కార్న్ అంటారు కదా! చికెన్ పాప్‌కార్న్ అవి తెచ్చుకున్నాను. సో, టిష్యూస్ అవి ఇచ్చారు కదా! అవి ఇంకా ఓపెన్ చేసి తింటూ ఉన్నాననమాట. అప్పటికి వెళ్ళి వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నా. కిందకెళ్ళి సరే ఇంకని అప్పుడు తింటున్నా. నిజంగా నాకేం ఆకలే లేదు. బట్ తెచ్చుకున్నాం కదా! అని తినడం. సో, జర్నీ అది ఇలా గడుస్తూ ఉంది. బస్ అసలు మూవ్ అయినట్టు కూడా అనిపించట్లేదు కదా! మీరెవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. బస్ అయితే చాలా కంఫర్టబుల్‌గా ఉంది. నేను షార్ట్స్ అప్‌లోడ్ చేస్తాను. బస్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా నేను కలకత్తా వెళ్ళేటప్పుడు మాకు లీస్ట్ అంటే తక్కువొచ్చేసి మాకు 16 అవర్స్ ఉండేది. ఒక ట్రైన్ జర్నీ ఏలూరు నుంచి కోల్కతాకి. మాకు హైయెస్ట్ వచ్చేసి 22 అవర్స్ ఉండేది. కానీ మనకి ట్రైన్ అంటే తెలిసిందే కదా! ఎప్పుడు వర్షం వస్తదో, ఎప్పుడు ఎక్కడ ట్రైన్ స్లో అయిపోతుందో అలా తెలీదు కదా! సో, మేము 32 అవర్స్ జర్నీస్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఒకటే సింగిల్ స్ట్రెచ్. అంటే లైక్ శ్రీకర్ ఉన్నప్పుడు కూడా శ్రీకర్ పుట్టిన తర్వాత కూడా మేము 22 అవర్స్ చేయాల్సిన జర్నీని 32 అవర్స్ లేకపోతే 24 అవర్స్ చేయాల్సిన జర్నీని మేము 32 అవర్స్ అట్లా చేసిన రోజులు చాలా ఉన్నాయి. సో, అవన్నీ నాకు గుర్తొచ్చాయన్నమాట. ఎన్ని రోజులయిపోయిందో ఇంత జర్నీ చేసి అని చెప్పి. నేనైతే నైట్ 8:30కి ఎక్కాను కరెక్ట్‌గా. 8:35కి బస్ మూవ్ అయిపోయిందనమాట. నేను బెంగుళూరు అంటే అక్క వాళ్ళ ఇంటికెళ్ళేసరికి 10 అట్లా అయిపోయింది. నేను బస్ స్టాండ్‌లో దిగేసరికి యాక్చువల్‌గా వాళ్ళిచ్చిన కరెక్ట్ టైమ్ అయితే 7:30 బట్ నేను వెళ్ళేసరికి 9 అట్లా అయిపోయింది. సో, అక్కొచ్చారనమాట నా కోసం. పాపం అక్కయితే 7:30కే వచ్చేసారంట. నేను లైవ్ లొకేషన్ పంపించాను గానీ, బట్ సిగ్నల్ లేకపోవటం వల్ల సరిగ్గా అప్డేట్ అవ్వలేదంట. చాలా గిల్టీగా అనిపిచ్చింది. మన కోసం ఇంతసేపు వెయిట్ చేశారా అని జెప్పేసి. సో, ఇంకా నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడైతే ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. నాకు ప్లేసెస్ బానే అర్థమైనాయనమాట. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నాకు కొంచెం గుర్తున్నాయి. ఇంకా ఇది బెంగుళూరు సిటీలోకొచ్చేసిన తర్వాతే చాలా టైం పట్టిందనమాట. ఎందుకంటే ఎక్కువ స్టాప్‌లున్నాయి. చాలా ప్లేసెస్‌లో బస్సు ఆపుతా ఉన్నారనమాట.
ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఐటీ సెక్టర్ ఉంటదంట. అక్కడైతే చాలా సేపు ఆపారు. ఆ ప్లేస్ అదంతా నాకు తెలియలేదు. ఇంక నేను దగ్గరకొచ్చేసామని చెప్పి మ్యాప్స్‌లో చూపిస్తున్న తర్వాత పైనుంచి ఇంకా కింద బెర్త్‌కైతే వచ్చేసాను. సో, వచ్చేసి ఇంకా ఇక్కడ కొన్ని స్కూల్స్ ఇవంతా భలే ఉంది నిజంగా. గ్రీనరీ భలే ఉంది. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు గూడా అనుకున్నాను బెంగుళూరు రోడ్స్ చుట్టూ గ్రీనరీ భలే ఉంది అని చెప్పి. బట్ ఇప్పుడైతే అంత చల్లగా ఉండట్లేదంట. మెట్రో రాకముందయితే బాగా చల్లగా ఉండేదంట బెంగుళూరు సమ్మర్‌లో కూడా. ఇంకా ఇప్పుడైతే కెంపెగౌడ బస్ స్టాండ్‌కయితే వచ్చేసాను. ఇది ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా బిక్కుబిక్కుమంటూ బెంగుళూరు ప్రయాణం. సో, మీరు నాతో ఇన్‌స్టాలో మాట్లాడాలి అనుకుంటే డీఎం చేయొచ్చు. అక్కడ మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు. సో, దీని కంటిన్యూషన్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తా ఉంటాను. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బై.